హలో, వంటశాల భీమేశ్వరరావు గారు, మీ పోపులతో సూపులతో ఇంట్లో వాళ్ళందరికీ సోప్ వేసేసారే. మరి తప్పుదేటండి లవ్ లో వెళ్ళేటాక. నిన్ను పెళ్లి చేసుకుంటే వంట చేసుకోకర్లేదు. ఎంచక్క నువ్వు చేసి పెడుతూ ఉంటే నేను తిని పెడతాను, బోల్డ్ సుఖపడతాను. అప్పుడు పని చేయండి, కోతంత ఎట్టుకోండి. దేనికి? నిన్ను చూస్తా నోట్లో వెళ్ళెట్టుకుందామని. చాలే, నీ మాటలతో నన్ను ఆకట్టుకుందావనా? ఆకట్టుకుందామని కాదు, కాయ ఎట్టుకుందామని కాదు, ఈ కడుపుకింత టిఫిన్ ఎట్టుకుందామని. ఆహా, ఈ పాటని ఇలా చూస్తుంటే నోరూరి లాలాజలం కారిపోతుంది. కదలకు, కదిలితే జారిపడతాయి. ఇంట్లో వాళ్ళంతా లబలబా వచ్చేస్తారు, మన మ్యాటర్ లీక్ అయిపోద్ది, నీకు వాచిపోద్ది. స్టడీ 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 చెప్పాగా, టిఫిన్ చేస్తాం. దీన్ని తస్తారవ్వాల బొట్టు మంచి మసాలా గారెలా ఉంది. వదిలైతే టైట్ చేస్తా. మనకు అసలే ఆకలి ఎక్కువ, మసాలా గారు ఒకటే సరిపోద్ది. ఈ రెండు రసగుల్లల్ని కూడా నోట్లో వేసేస్తే పడుంటాయి. ఈ రెండు పూతరేకులను కూడా తినేసి సరిపెట్టుకుంటా. మీకెందుకు పెద్ద బాబాయ్ పనులండి, వంటండి నేను చూసుకుంటాగా, మీరు వెళ్ళండి. ఏంటి చిన్న పాప, ఆ చిన్న సూపు కంట్లో ఏదైనా నలకబడిందా? డోంట్ కర్రీ. చిచి చిచి చూ, అయ్యి బాబోయ్ ఏంటిది? లబరెట్టి తుడిసేసుకున్నా కూడా పోదు. పోకూడదని నా కంట్లో పడింది నలక కాదు, నువ్వు. మనసేమో నీ వెనుకే